ఇష్టం అంటే అలా మన ఇంట్లో ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మన ఇంట్లో మనము పూజ చేసుకోవడము, మనకి ఇష్టమైన విగ్రహం తెచ్చుకోవడము. ఇందాక చెప్పాను అమ్మవారు 280 కేజీలు ఉంటుంది అమ్మవారు. అలాగా నేను ఇంకో వీడియో పెడతానన్నాను, దానికి వాయిస్ ఇవ్వడం నాకు ఇంకా తెలియలేదు. ఒక పంతులు గారి ఇంట్లో వినాయకుడు, ఇప్పుడు పెడతాను చూడండి, వాయిస్ ఉండదు. వినాయకుడు ఎంత బాగా పూజ చేసి అసలు ఎంత కళ ఉందంటే అఖండ దీపము వెలుగుతూనే ఉండాలి వినాయకుడిని తీసేసేదాకా. అందరూ బయట అఖండ దీపం పెడతారు, ఇంకా పట్టించుకోరు. కాకపోతే అఖండ దీపం కంపల్సరీ వెలగాలి. అప్పుడు మనం చేసిన పూజ మనకి మన చుట్టుపక్కల అందరికీ బాగుంటుంది అన్నమాట. మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా బాగుంటారు. మీ శ్రేయభిలాషిగా చెప్తున్నాను. ఇప్పటి నుంచి ఎవరికి వాళ్ళు కొంచెం పెద్దగా ఎవరి ఇదికి వాళ్ళు చేసుకోగలిగినంత చేసుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. మీరందరూ అలాగే అనుకుంటారని అనుకుంటున్నాను. బాయ్ అండి, మీ గౌరీ.